యేసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? దేవుని కృపలో దయలో వర్ధిల్లుతున్నారా? ప్రార్థనలు చేసుకుంటున్నారా? ప్రతిరోజు ప్రార్థన చేసుకోండి. దేవునికి నమ్మకంగా ఉండండి. దేవుడు తగిన సమయంలో తగిన కాలంలో గొప్ప కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు, మహిమ కలిగిన కార్యాలు మీ జీవితాల్లో పరిశుద్ధాత్మ దేవుడు జరిగించబోతున్నాడు. ఈ వాగ్దానం అనేక మందికి షేర్ చేయండి. మీ బంధువులకు, స్నేహితులకు అందరికీ షేర్ చేయండి. అనేక మంది దీవించబడతారు, ఆశీర్వదించబడతారు, ఆశ్చర్యమైన అద్భుతమైన కార్యాలు అనుభవిస్తారు. ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రవహిస్తున్నారు. రండి వాగ్దానం చదువుకుందాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 19వ అధ్యాయము 12-13 వచనాలు. నేను నీకు సహాయము చేయుదును, ధైర్యము కలిగి ఉండుము. I will help you, be of good courage. హల్లెలూయా. అద్భుతమైన వాగ్దానాన్ని దేవుడు ఈ ఉదయకాల సమయంలో ఇస్తున్నాడు. నేను నీకు సహాయం చేస్తాను, ధైర్యము కలిగి ఉండుము. హల్లెలూయా. దేని బిడ్డలారా, ఈరోజు ప్రతి ఒక్కరికి సహాయం కావాలి. అవును, ఈ ఉదయకాల సమయంలో మీరు దేవుడి సహాయం కొరకు ఎదురు చూస్తున్నారు. చాలా మంది ఎప్పుడు తెల్లవారుతాయి, ఏ వాగ్దాన ప్రభు ఈరోజు మాతో మాట్లాడతాడని మీరు ఎదురు చూస్తున్నారు కదా. దేవుడు అంటున్నాడు, ధైర్యము కలిగి ఉండము, నేను నీకు సహాయం చేయబోతున్నా. దేవుని బిడ్డ, ఏ రకమైన సహాయం నీకు కావాలి? నీ వ్యాపారంలో, నీ ఉద్యోగంలో, నీ పిల్లల నిమిత్తం ఏ సహాయం కొరకు మీరు ఎదురు చూస్తున్నారో ఆ సహాయాన్ని దేవుడు మీకు దయచేయబోతూ ఉన్నాడు. గొప్ప కార్యాలు మీరు చూడబోతున్నారు, ఆశ్చర్యమైన కార్యాలు చూడబోతున్నారు. దేవుడే కనుక నీకు సహాయం చేస్తే నీ వ్యాపారం మారిపోతాయి, నీ జీవితం మారిపోతాయి, నీ బ్రతుకు మారిపోతాయి. ఘనమైన ఆశ్చర్యమైన కార్యం నీ జీవితాల్లో నువ్వు అనుభవించడానికి ప్రారంభిస్తావు. దేవుని బిడ్డ, నువ్వు ఎంత కష్టంలో ఉన్నా, ఎంత కన్నీటిలో ఉన్నా, ఎంత వేదనలో ఉన్నా, ఎంత దుఃఖంలో ఉన్నా, దేవుడు నీకు సహాయం చేయడానికి ప్రారంభించినప్పుడు నీకున్న ఇబ్బందులు, కష్టాలని మబ్బు విడిపోయినట్లుగా విడిపోతాయి. దేవుడు అద్భుతమైన కార్యం నీ పక్షాన్ని దేవుడు జరిగించబోతూ ఉన్నాడు. బలమైన మేలుతో నింపబోతున్నాడు. చాలా మంది ఇబ్బందుల్లో ఉన్నారు, అప్పుల్లో ఉన్నారు, రుణాల్లో ఉన్నారు, ఎటూ తొయ్యని పరిస్థితుల్లో ఉండి ఈ ఉదయకాల సమయాన్ని వాగ్దానం పెట్టి భయపడద్దు. మీరు ఏ పని చేయబోతున్నారో, ఏ ప్లానింగ్ లో ఉన్నారో, ఎక్కడికి వెళ్ళబోతున్నారో, ఏ ఆలోచనలో ఉన్నారో, అందులో దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు. ధైర్యం కలిగి ఉండమని దేవుడు మాట్లాడుతున్నాడు. నీ పిల్లలకు దేవుడు సహాయం చేస్తాడు, నీ కుటుంబానికి దేవుడు సహాయం చేస్తాడు, నీ భర్త చేస్తున్న పనిలో దేవుడు నీకు సహాయం చేస్తాడు, నీ పిల్లల చదువులో, వారి ఉద్యోగం, వారి వ్యాపారంలో, అన్ని విషయాల్లో, అన్ని కోణాల్లో దేవుడు మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ఎత్తుపట్టి ప్రార్థన చేయండి. ధైర్యంగా ఉండమని ప్రభు మాట్లాడాడు. నేను నీకు సహాయం చేస్తానన్నాడు కనుక ధైర్యంగా ఉండండి. దేవుని వైపు చూడండి. ఆయన మీ పక్షాన, మీ కుటుంబ పక్షాన అద్భుతం చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధము నమ్మకమైన తండ్రి, నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది వాగ్దానం విన్నారు ప్రభువా. నేను నీకు సహాయము చేసేదను, ధైర్యము కలిగి ఉండమన్నావు తండ్రి, నీకు స్తోత్రాలు. అయ్యా, ప్రతి బిడ్డలు ధైర్యము పొందుకున్నట్లుగా నీ కృప దయచేయండి. ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను నజరేయుడైన యేసు నామములో మీరు ఆశీర్వదించమడుగుచున్నాను. బలహీనతలో, అనారోగ్యాల, దుఃఖంలో ఉన్న వారికి కన్నీరు తొడవండి. వారికి ఆనందము, సంతోషము, విడుదల మీరు దయచేయమడుగుచున్నారు. యేసు నామములో ప్రతి బిడ్డ దీవించబడును గాక, ఆశీర్వదింపబడును గాక. మీరే సహాయం చేసి నడిపించి మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుడు మనందరికి ఇస్తున్న వాగ్దానం, నేను నీకు సహాయం చేసేదను, ధైర్యంగా ఉండము. ఆయన వైపు చూడండి. దేవుడు మీకు సహాయం చేయబోతున్నాడు. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.